శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర ప్రభు వాలికి ధర్మాన్ని ఉపదేశించాడు. వాలి శ్రీరాముడు చెప్పిన ధర్మాన్ని అంగీకరించక తప్పలేదు. అంగీకరించగలిగినటువంటి ఆ పూర్వజన్మ సుకృతం వాలిలో ఉన్నది కాబట్టి అంగీకరించాడు. రావణాసురుడు అంగీకరించలేదు. శ్రీరామచంద్రుడు చెప్పిన ధర్మం ఏమిటి? ఈ సృష్టి అంతటికి ఆధారం దాని యొక్క స్వస్వరూపం. సృష్టి కార్యమైతే దానికి కారణం పరమాత్మే. పరమాత్మ అంటే పరమమైన ఆత్మ. అది సర్వవ్యాపకం, దేశకాలాది పరిచ్ఛిన్నం కాదు, ఆది మధ్య అవసానాలు లేనిది. అది ఆత్మ పదార్థం. ఆ ఆత్మ పదార్థం నుంచే సృష్టి వచ్చింది. సృష్టి వచ్చింది. ఆ వచ్చినటువంటి సృష్టిని వివరించి చెప్పడానికి ఆ పరమాత్మే వేదాలను ఇచ్చాడు. ఒక ఆధునిక కాలంలో కూడా ఒక పెద్ద యంత్రాన్ని అనేక భాగాలు విడి భాగాలు ఉన్నటువంటి ఒక పెద్ద మహాయంత్రాన్ని చేసినటువంటి ఒక ఫ్యాక్టరీ కూడా, ఆ తయారీదారుడు కూడా దానికి కావలసిన ఒక మాన్యువల్ ఇస్తాడు. అలాగే ఈ సృష్టి చేసినటువంటి పరమాత్మ సృష్టిని అర్థం చేసుకోవటానికి వేదం అనేటటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి విభాగాన్ని అందించాడు. ఆ వేదం సమస్తం పరమాత్మ ఏ విధంగా సృష్టిని చేసింది, సృష్టి స్వరూపం ఏమిటి, పరమాత్మ యొక్క బాధ్యత ఎంతవరకు అనే వివరాలన్నీ సంపూర్ణంగా చెప్పింది. ఇది వేద ధర్మం అంటే. శ్రీరాముడు వాలితో చెప్పిన ధర్మం ఇదే వేద ధర్మం. వేద ధర్మం ఏం చెప్పింది? అది చెప్పటానికే రామాయణం వచ్చింది. శ్రీ మహావిష్ణువు ఆ వేద ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపజేయటానికి ఆయన అనేక అవతారాలు ఎత్తి సంపూర్ణ అవతారం, రామావతారం, కృష్ణావతారం ధరించాడు. అవతార ప్రయోజనాలు వేరే ఉన్నాయి, అవన్నీ వేరే చర్చింపదగిన అంశాలు. ఆయన శ్రీరాముడిగా చెప్పిన ధర్మాలు కుటుంబంలో వ్యక్తులు అనుసరించవలసిన ధర్మం. అది వేద ధర్మం అనుసరిస్తే కుటుంబం చక్కగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఉంది. కుటుంబం అంటే కుటుంబంలో సభ్యులు, స్త్రీ పురుషులు, తల్లి తండ్రి పిల్లలు సంతానం బంధువులు వర్గం అంతా. ఈ కుటుంబానికి లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి?
జన్మించటం, పెరగటం, పోవటం, ఇంతేనా లక్ష్యం? ఇదేనా జీవిత పరమార్థం? కాదు. జీవిత పరమార్థం వేరే ఉంది. అది ఏమిటి అంటే తాను వ్యక్తే, వ్యక్తులు నలుగురు ఐదుగురు, కొంతమంది వ్యక్తులు కుటుంబం. వ్యక్తి తాను ఎక్కడి నుంచి, వ్యక్తి అంటే సమాజం, తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ వచ్చినటువంటి స్వరూపం తెలుసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళటమే చేయవలసిన పని. కానీ ఆ పరమాత్మ జీవాత్మగా, పరమాత్మగానే మొత్తం సృష్టిలో ప్రవేశించి అదొక మాయగా జీవాత్మగా మారాడని భావించబడుతున్నది. ఇప్పుడు జీవుడు అనేవాడు ఒకడు తయారైనాడు. ఈ జీవుడి కర్తవ్యం ఏమిటి అంటే తాను జీవుణ్ణి కాదు, పరమాత్మనే అని గ్రహించడం. పరమాత్మ అంటే మళ్ళీ ఇందులో వేరే వేరే రకాలైన భావాలు వచ్చేస్తాయి. అలా కాదు. తాను జీవుడు కాదు, ఆత్మస్వరూపుడు. తన స్వరూపం జీవలక్షణం, జీవాత్మ కాదు. జీవాత్మ కంటే ఇలా చెప్పాలి, ఇలా చెప్పుకోవాలి. తాను జీవాత్మను, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను జీవాత్మని కాదు, మరి జీవాత్మ కంటే విభిన్నుణ్ణి. అప్పుడేమవుతుంది? జీవాత్మ కంటే వేరైన వాడిని అనుకున్నప్పుడు అదేదో తన స్వరూపం అని అది తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతుంది. లేకపోతే లోకంలో ఏ విధమైన అలవాట్లో పడి కొన్ని కొన్ని మాటలు తమ అర్థాన్ని పోగొట్టుకున్నాయో, నువ్వు పరమాత్మవి అంటే అది మానవుడికి అనుభవంలోకి రావటానికి అడ్డం వస్తుంది అని భావించబడుతోంది. కాబట్టి నువ్వు జీవాత్మవి కావు, మరి ఎవరివి? జీవాత్మ కాకపోతే అలా ఉంటావో అది. దాన్ని శ్రీరామచంద్రుడు అవతారం ధరించి ఆయన క్షత్రియ కుటుంబంలో పుట్టి ఎప్పుడైతే కుటుంబాలన్నీ కలిసి ఒక రాజ్యం ఏర్పడుతుందో ఆ రాజ్యాన్ని ఏ విధంగా శాసిస్తే కుటుంబాలకి వేద ధర్మం అందుతుంది, ఇది ప్రధానమైన విషయం. రామావతారం యొక్క రహస్యం ఇది. ఏ విధంగా రాజ్యాన్ని రాజు శాసిస్తే కుటుంబం తన యొక్క స్వరూపాన్ని తెలుసుకునే దృష్టిని కలిగి ఉంటుంది, అది చెప్పడానికే వచ్చాడు. అది వైదిక ధర్మాన్ని స్పష్టంగా చెప్పాడు. వైదిక ధర్మం ఏం చెప్పింది? చాలా తేలిక. పితాపుత్ర సంబంధం, మాతాపుత్ర సంబంధం, సోదర సంబంధం, ఇంకా బంధువులతో సంబంధం, ఇంకా రకరకాల గృహ సంబంధమైన విషయాలు, గురు శిష్య సంబంధం. ఆ తర్వాత అంతకంటే మించి ప్రజలకి పరమాత్మతో ఉన్న ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి అనే సంబంధం. వ్యక్తికి రాముడు తర్వాత నిరూపించిన సంబంధం ప్రజల్ని ఎలా పాలించాలి అనే ఆ ధర్మాన్ని ఆయన రాజుగా పరిపాలించి చూపించాడు. ఆయన అవతారం ధరించిన దగ్గర నుంచి ఈ ధర్మాలన్నీ తాను ఆచరించి మామూలుగా మానవుడిగా ప్రవర్తిస్తూనే ఆ ధర్మాచరణలో ఉండి దాన్ని ఇతరులు గ్రహించేటట్లు చేశాడు. కానీ వాలికి శిక్ష విధించే సందర్భం వచ్చేసరికి వాలి అపోహపడ్డాడు. ఏమని అపోహపడ్డాడు? వాలి స్పష్టంగా నేను రాముడు ధర్మజ్ఞుడే ఒప్పుకుంటాం, అయోధ్య పాలకుడే ఒప్పుకుంటాం, కానీ నేను రాముడికి ఏం అపకారం చేశాను, నన్నెందుకు రాముడు శిక్షిస్తాడు అని అనుకుంటూ మా రాజ్యం ఇది మా ధర్మం, మేము ఈ ధర్మాన్ని అనుసరిస్తాం అని ఆయన ఆ వైదిక దృష్టిని విడనాడి అనాత్మ ధర్మాల్ని స్వీకరించాడు. అనాత్మ ఎప్పుడూ కూడా ఆత్మని అంగీకరించదు, అదే అజ్ఞానం. వాలిలో ఆ మాటలు అంటున్నప్పుడు అజ్ఞానం పూర్తిగా ఉంది. ఆత్మానాత్మల సంబంధాన్ని వివరించటమే శ్రీరాముని యొక్క బోధ వాలికి.
అని నన్ను ఎందుకు సంహరిస్తాడు శ్రీరాముడు అని అడిగి ఆయన మా రాజ్యం ఇది కిష్కింధ అని ఒక ఆటవిక ధర్మాన్ని తీసుకొచ్చి తమ్ముడు భార్యని ఆయన ఆ తమ్ముడికి కాకుండా చేశాడు. ఇది స్పష్టంగా శ్రీరాముడు బోధించినటువంటి గృహస్థ ధర్మానికి కానిది, అది వైదిక ధర్మానికి వ్యతిరేకమైంది. అందుకని అక్కడే శ్రీరాముడు ఏం చెప్పాడు, ఇక్ష్వాకుల కాలం నుంచి ఈ విధంగా ధర్మం పరిపాలింపబడుతున్నది, భరతుడు ఇప్పుడు రాజుగా ఉన్నాడు, ఆయన ప్రతినిధిగా నువ్వు దోషం చేశావు కాబట్టి నీకు శిక్ష తప్పదు, నిన్ను శిక్షించాను. నువ్వు శిక్షించకపోతే రాజుకి దోషం, శిక్షించితే శిక్షని అనుభవిస్తే రాజుకి మంచిది, శిక్షని అనుభవించిన వాడికి అంతటితో ఆ పాపం కాస్త తొలగిపోతుంది. వాలి విషయంలో యథార్థంగా అదే జరిగింది. కొన్ని మార్పులతో విరాధుడు, కబంధుడు, మారీచుడు ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా జరిగింది. కానీ తాటక పూర్తిగా తమోగుణ సహితంగా ఉన్నది కాబట్టి ఆవిడ కథని అంతటితోటే వదిలిపెట్టేసి పాఠకుల్ని ఊహించుకోమన్నాడు వాల్మీకి మహర్షి. ఏమని? తమోగుణం లక్షణం అది. ఈ వాలిలో తమోగుణం, రజోగుణం ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగా అని చెప్పి తాటకలో రజోగుణం లేదు అని కాదు, ఆవిడికి అసలు ఆలోచించే విధానమే లేదు. మంచి చెడ్డ ఈయన రాముడని అదేమి ఆ దృష్టే లేదు పాపం. కానీ వాలికి ఉంది, అంటే వాలి రాజు కాబట్టి. ఇప్పుడు కానీ వాలి చెప్పింది ఆటవిక ధర్మం. ఆటవిక ధర్మానికి ఒక ప్రతీకగా వానర అనే ఒక సంకేతాన్ని కల్పించి వాలి సుగ్రీవాదులు, ఆంజనేయాదులు వీళ్ళంతా వానరులని ఒక పద్ధతిని కల్పించాడు వాల్మీకి మహర్షి. ఆ వానర జాతిలోనే హనుమంతుడు ఉత్తమోత్తముడైనటువంటి మహానుభావుడు, మహర్షి తుల్యుడు, ఋషితుల్యుడు ఆంజనేయ స్వామి. ఆయనకి పూర్తిగా శ్రీరామతత్వం తెలుసును. ఇప్పుడే కాదు, ఆయనకి ఎప్పటి నుంచో తెలుసును. ఆ ధర్మాన్ని, అనాత్మ ధర్మాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు, ఖండించాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు, మరి తాను ఆచరించింది అనాత్మ ధర్మము అని వాలికి ఇప్పుడు అర్థమైంది. ఆత్మధర్మం అంటే ఏమిటో, అనాత్మ ధర్మం అంటే ఏమిటో వాలికి అర్థమైంది. ఆ తర్వాత నీ కంటపడకుండా నిన్ను చెట్టు చాటు నుంచి చంపటానికి కారణాన్ని కూడా ఇప్పుడు నేను చెప్తాను విను అని శ్రీరామచంద్రుడు వాలితో అంటున్నాడు. శృణు చాప్యపరం భూయ కారణం హరిపుంగవ. అపరం కారణం శృణు, వేరే ఇంకో కారణం కూడా ఉంది నీకు మరణశిక్ష వేయడానికి. యశ్రుత్వా హేతుమతు, ఆ హేతువు కలిగినటువంటి, ఆ హేతుబద్ధమైనటువంటి ఆ కారణాన్ని నువ్వు విని నా మన్యం కర్తుమర్హసి, ఇంకా అప్పుడు నీకు నువ్వు నా మీద కోపించాల్సిన అవసరం ఉండదు. అది ఏమిటది చెప్తాను విను. నమే తత్ర మనస్తాపో నమన్యుర్ హరియూతప. ఆ విధంగా నిన్ను శిక్షించడంలో నాకే విధమైనటువంటి నీకు మరణశిక్ష విధించడంలో నాకు ఏ విధమైన పరితాపము లేదు. చాటుగా బాణం వేశాను అన్నావు కదా, నువ్వు అట్లు పలికితే నేను మనస్తాపం కానీ కోపం కానీ పొందను. ఎందుకని? మాంసం తినే మనుషులు దాక్కొని లేదా కనిపిస్తూనే ఉండి వలలతో వివిధాలైన కపట కార్యాలతో అనేక మృగాలను పడుతూ ఉంటారు కదా. వాళ్ళు అరణ్యాల్లో జంతువులు సంచారం చేస్తూ తిరిగే సమయంలో పరిగెత్తుతున్నప్పుడు కానీ, వాళ్ళు భయపడినప్పుడు కానీ, మమ్మల్ని ఎవరు హింసించరనే విశ్వాసంతో ఉన్నప్పుడు కానీ, ఏమరినప్పుడు కానీ, లేదా విముఖంగా ఉన్నప్పుడు కానీ జంతువులన్నింటినీ బాణాలతో ఇలాగే చంపుతారు. నువ్వు
ఆటవిక ధర్మాన్ని నీ రాజ్యంలో అమలు జరుపుతున్నావు కాబట్టి నిన్ను ఒక ఆటవిక జంతువులాగానే సంహరించవలసి వచ్చింది. నమే తత్ర మనస్తాపో నమన్యుర్హరియూతప వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాగ ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్వాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్ ప్రధావితాన్ వా విత్రస్తాన్ విశ్రబ్ధాంశ్చాపి నిష్ఠితాన్ ప్రమత్తాన్ అప్రమత్తాన్ వా నరాః మాంసార్థినో భృశం విద్యంతి విముఖాంశ్చాపి నచ దోషోత్ర విద్యతే. ఈ విధంగా జంతువుల్ని వేటాడటంలో దోషం లేదు. పైగా ఇది యాంతి రాజర్షయ చాత్ర మృగయాన్ ధర్మకోవిదులు అనేటువంటి రాజర్షులు కూడా ఈ విధంగా వేటాడటం అనేది ఇది ఆర్య పద్ధతి, ఆత్మవేత్తల పద్ధతి. తస్మాత్వం నిహతో యుద్ధే మయా బాణే నవానర, అందుకనే యుద్ధంలో నిన్ను నేను బాణంతో సంహరించాను. అయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాత్ శాఖామృగోహ్యసి, నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నావో చేయట్లేదా అది కాదు, నువ్వు శాఖామృగానివి. దుర్లభస్య చ ధర్మస్య జీవితస్య శుభస్య చ రాజానో వానర శ్రేష్ఠ ప్రదాతారో న సంశయ. దుర్లభమైన ధర్మాన్ని, జీవనాన్ని, శుభాన్ని రాజులు ప్రజలకు కలిగిస్తారు, ఇందులో సంశయం లేదు. ఇది రాజధర్మం, రాజు ప్రవర్తించవలసినటువంటి విధానం. వేదం చెప్పిన విధానం ఇది. వేదంలో రాజు ఏ విధంగా ప్రజల్ని రక్షించాలి, దీనికి మనం 1-2 సార్లు చెప్పుకుంటున్నాం. ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి, ముందు వాళ్ళకి ఇక్కడ సుభిక్షమైన జీవితాన్ని ప్రసాదించాలి. ఆ జీవితం ద్వారా వాళ్ళు గర్వించకుండా, మదించకుండా, తమో రజోగుణాలకు లోను కాకుండా ఉండి సత్వగుణంలో ఉంటూ తమ యొక్క పద్ధతి ఏమిటో, తమ స్వరూపం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. అది ఆత్మవేత్తల యొక్క వేద విధాన నిర్దిష్టమైనటువంటి పరిపాలనా పద్ధతి. జనకాదులు అలాగే పరిపాలించారు. అదే చెప్తున్నాడు. జీవనం అది తాన్ నహింస్యాన్ నాక్రోశేన్ ఆక్షిపేన్ ప్రియం వదేత్ దేవా మనుష్య రూపేణ చరంచేతే మహీతలే. మరి రాజు అంత నిష్పక్షపాతంగా ప్రజల్ని శాసించి వాళ్ళని ధర్మబద్ధంగా జీవించే విధానంలో ఏర్పాటు చేస్తుంటే రాజుని ద్వేషించకూడదు, రాజు మీద తిరుగుబాటు చేయకూడదు, రాజుని కోపించకూడదు. దేవతలే రాజరూపంలో ఈ విధంగా సంచరిస్తూ ఉంటారు. త్వంతు ధర్మం అవిజ్ఞాయ, నీకు ధర్మం తెలియలేదు, నువ్వు చెప్పేది అనాత్మ ధర్మం. అనార్య అనే కన్నా అనాత్మ ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు అవిజ్ఞాయ, ధర్మం వేద ధర్మం ఏమిటో నువ్వు తెలుసుకోలేక కేవలం రోషమాస్థిత ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం. నేను పితృపైతామహులందరూ ఏ దారిలో వెళ్ళానో ఆ దారిలో పెడుతున్న నన్ను ధర్మం అంటే ఏమిటో తెలియకుండా నువ్వు దూషిస్తున్నావు. అంటే రాముడు సమర్థుడైనప్పటికీ చెట్టు చాటు నిలిచి ఎందుకు చంపాడు అంటే వాలి వధార్థం. ఆయన ఎదురుకుండా నిలబడితే వాలికి రాముని యొక్క ధర్మపరత్వం తెలిసింది. తన ఎదురుకుండా రాముడు ఉండి తను చూస్తూ ఉండగా రాముడు తన మీద బాణం వేస్తూ ఉంటే, వెయ్యబోతూ ఉంటే అప్పుడు గనక వాలి ఈయనే సాక్షాత్తు మహానుభావుడు పరమాత్మ అని ఒక్క క్షణంలో అనిపించిందంటే సాక్షాత్తు వెళ్ళి పాదాల మీద పడి నన్ను క్షమించు స్వామి అంటే అప్పుడు రాముడు ఏం చేయాలి? అయినా సరే నువ్వు నన్ను శరణు కోరినా నేను నువ్వు చేసిన దోషానికి శిక్షిస్తాను. ఆల్యకి శాపం అలాగగా వచ్చింది. గౌతముడు ఆ పని చేశాడు, కానీ శ్రీరాముడు ఆ పని చేయలేడు. నిన్ను నేను శిక్షిస్తానని ఆయన అనలేడుగా. సర్వభూతేషు కోహిత, అన్ని భూతాలు ఆయనకు ఒకటేగా. కాబట్టి
అలా జరగకుండా ఉండటం కోసమే నీకు చాటు నుంచి నీ మీద బాణం వేసి నీకు మరణ శిక్ష ఖాయం, అది నువ్వు అంగీకరించాలి. అదే చెప్తున్నాం. అందుకని రాముడు ప్రచ్ఛన్నంగా బాణం వేయటానికి కారణం అదని పెద్దలు చెప్పారు. ఏవ ముక్తస్తు రామేణ వాలి ప్రవ్యధితో భృశం. ఇప్పుడు వాలికి భృశం మిక్కిలి వ్యధ, విచారం, దుఃఖం కలిగింది. తెలుసుకున్నాడు, వాలి చక్కగా తెలుసుకున్నాడు తాను చేసిన దోషం ఏమిటో. నా దోషం రాఘవే దధ్యౌ. ఇప్పుడు రామా, నువ్వు నా పట్ల అన్యాయంగా ప్రవర్తించావు, నా పట్ల దోషం చేశావు, నువ్వు తప్పు చేశావు అని అనలేడు. అధర్మే ధర్మే అధిగత నిశ్చయ ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వర. ప్రతి జీవి యొక్క ఈ స్థితిని ఒక్కొక్క వాలితో, సుగ్రీవుడితో, అందరితో, రామ లక్ష్మణ సీతారామ లక్ష్మణుల కంటే వ్యతిరేక్తమైన అందరు జీవుల్ని, అందరూ పాత్రల్ని మనం గనక హనుమంతుల వారితో సహా మనం గనక జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుంటే ఇవన్నీ జీవుని యొక్క వివిధ దశల్లో జీవుని యొక్క స్థితిగతులని అర్థమవుతుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్కడు ఉంటాడు, ఉపాధిని బట్టి. ఉపాధి భేదం. కొండలో ఆకాశం నేను వేరే అనుకుంటుందిగా, ఆకాశం అంతా ఒకటే అని దానికి తెలియదు. జ్ఞానం ఏర్పడినప్పుడు తెలుస్తుంది. యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి. అద్భుతమైనటువంటి మంత్రవర్ణం అది. కాబట్టి ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆయన వాలికి ఈ విధమైనటువంటి తాను శ్రీరాముణ్ణి నిందించాలి అనేటటువంటి ఆ ఆలోచన పోయింది. ఎలా పోయింది? శ్రీరాముని యొక్క ఆ ధర్మ ఉపదేశం వల్ల అతనిలో గూడు కట్టుకున్న అజ్ఞానం అక్కడికక్కడే విరిసిపోయింది. ఆయనకి జ్ఞానోదయం అయ్యి ఏమంటున్నాడు? ప్రాంజలిర్వానరేశ్వర. రెండు చేతులు కలిసినయ్యి అంటే వేద సంస్కృతిలో తన దోషాన్ని తాను గ్రహించి ఎదట ఉన్నది పరమాత్మ అని తెలుసుకోవటమే. అప్పుడే రెండు చేతులు ఏకం అవుతాయి. అది అజ్ఞానం పోయింది అన్నదానికి గుర్తుగా మనం భావించాలి. ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వర. రెండు చేతులు కలిపి అంజలించి వాలి రాముడితో అంటున్నాడు, యత్వమాద్ధ నరశ్రేష్ఠ. ఓ నరశ్రేష్ఠ శ్రీరామచంద్ర, యతుత్వమాద్ధ, నువ్వేదైతే చెప్పావో తదేవం, అది అంతే. నాత్ర సంశయ, నువ్వు చెప్పిందంతా యథార్థమే. నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన వాదంలో హేతుమత్వం అర్థమైంది. ప్రతివక్తుం ప్రకృష్టే నాహి అప్రకృష్టత్తు శక్నుయాతు. సమర్థుడైన వాడు చెప్పినప్పుడు ఆ చెప్పిన విషయాన్ని అసమర్థుడు ఎలా ఖండించగలడు? నువ్వు చెప్పిన విషయాన్ని ఖండించేంత సామర్థ్యం లేదు. నేను చేసింది దోషం. సామర్థ్యం ఉండకపోవడం అనేది కాదు. సామర్థ్యం ఉన్నా లేకపోయినా వాదించి, మొండిగా వాదించి అది కాదు అంటమే. వేద ధర్మం సరైన ధర్మం కాదని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా బోధించినా కాదంటే అది తెలిసి కాదు, తెలియక అనే పద్ధతి అది. యదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తం అప్రియం. నాకు ఇంతకు పూర్వం నేను నిన్ను నిందిస్తూ మాట్లాడాను, అది నీకు అప్రియంగా నేను పలికిన మాటలు. తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ. నేను నీ పట్ల దుర్భాషలు పలికాను, ఆ దోషాన్ని నువ్వు నా పట్ల క్షమించు. ఇది బ్రతికుండంగా, ప్రాణాలుండంగానే స్వామి వారిని శరణు కోరుతున్నాడు వాల్మీకి. ఇటువంటి స్థితిని వాలి వంటి స్థితి ప్రతి మానవుడికి వస్తుంది. ఇక్కడ వానరులు రాక్షసులు అనే భేదం కాదు, అవస్థా భేదం అంతే. అది మనం రామాయణ మార్గంలో మాటిమాటికి అనుక్షణం ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోకపోతే, కథ అనేటటువంటి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతే మనకేం మిగులుతుంది?
ఏం ఉండదు. కానీ మనకేం కావాలి? మనకి శ్రీరాముడు ఏం చెప్పాడో ఆయన అడుగుజాడల్లో నడిచే విధానం కావాలి. అది మనం వెతుక్కుంటున్నాం రామాయణం ద్వారా. త్వం హి దృష్టార్థ తత్వజ్ఞ ప్రజానాంచ హితే రతః కార్యకారణ సిద్ధౌ తే ప్రసన్నా బుద్ధిరవ్యయ. అద్భుతంగా మాట్లాడుతున్నాడు. వివేకోదయం కలిగితే, విచక్షణ జ్ఞానం కలిగితే, ఆ కలిగినటువంటి జీవుని యొక్క మాటలు, సాధకుని మాటలు ఇలాగే ఉంటాయి. రాముడి పట్ల మనకి అచంచలమైనటువంటి మొట్టమొదట భక్తి, విశ్వాసం. ఆయనే పరమాత్మ, ఆయనే ఈ ప్రపంచానికి స్వరూపం, ప్రపంచానికి ఉన్నది. ఇలా వెళ్ళాలి, ఇలా మనం రాముడిని చేరుకోవాలి. రాముడే ప్రపంచానికి స్వరూపం. స్వరూపం ఉంటేనే ప్రపంచం ఉంది. నా ఈ ఉపాధి స్థిరం కాదు, నా జీవలక్షణం కూడా స్థిరం కాదు, నా స్వరూపము అదే. ఏది? రాముని యొక్క ఈ సృష్టికి ఏది ఒకటే స్వరూపం, రెండు స్వరూపాలు ఉండవు. ఆత్మ ఒకటే ఉంటుంది, రెండు ఆత్మలు ఉండవు. జీవాత్మ పరమాత్మ అనే భేదం లేదు, ఉన్నది ఒకటే ఆత్మ. మరి ఎందుకు పరమాత్మ అనే మాట ఎందుకు వచ్చిందండి? మాటిమాటికి రామాయణంలో పరమాత్మ అని అంటూ ఉంటారు. అది అది ఈ ఎన్నో వందల వేల జన్మల నుంచి మనలో ఆ జీవభావం గూడు కట్టుకుపోయి రక్తంలో, మాంసంలో, ఎముకల్లో ఈ త్రిగుణాలు పట్టేసి ఉండటం మూలాన, మనం జీవుడని అనుకోవటం మూలాన ఈ కర్మ వచ్చింది. మనం గనక జీవభావాన్ని పూర్తిగా పోగొట్టుకున్న మరుక్షణం ఏమీ ఉండదు. ఆ ఏమీ ఉండకపోవటమే ఆత్మతత్వం. అదే చెప్తున్నాడు. 3 లక్షణాలు చెప్పాడు వాలి. ఏంటి? నువ్వు దృష్టార్థ ధర్మతత్వజ్ఞ, సమస్త విషయాల్ని నువ్వు చక్కగా పరిశీలించి వాటి యొక్క తత్వం తెలిసిన వాడివి అని వాలి స్వామివారికి యోగ్యతా పత్రం ఇస్తున్నాడు. ఇది అద్భుతం. దృష్టార్థ తత్వజ్ఞ ప్రజానాంచ హితే రతః. ఇందాకటి దాకా వాలి స్వామివారిని నిందించాడు. మరి ఇప్పుడు ఇలా ఈ ప్రాణాలు పోయే సమయానికి వచ్చేసరికి, అంటే ప్రేత్యాస్మాల్లోకాద్ అమృత భవంతి, వాలి అమృతత్వాన్ని పొందటానికి ఆయనకి ఆ మరణభావం ఆసన్నమైనప్పుడు ఇది ప్రతి జీవుడు కోరుకోవలసినటువంటి తత్వం. ప్రయత్నపూర్వకంగా సాధన చేసి అలవర్చుకోవలసిన తత్వం. అదే చెప్తున్నాడు ఆఖరి క్షణాల్లో, ప్రాణం పోయే ముందు వాలి. ఎంత అద్భుతమైన విషయం! ఏమంటున్నాడు? దృష్టార్థ తత్వజ్ఞ, నువ్వు అర్థాన్ని పరిశీలించి ఆ అర్థం యొక్క విషయాన్ని దృష్టా చూచి, తత్వజ్ఞ, ప్రతి విషయాన్ని దాని తత్వాన్ని తెలుసుకునే సామర్థ్యం కలవాడివి, తత్వం ఎరిగిన వాడివి. ప్రజానాంచ హితే రతః, ప్రజల యొక్క క్షేమాన్ని కోరేవాడివి. కార్యకారణ సిద్ధౌతే ప్రసన్న బుద్ధి అవ్యయ. కర్మల నిర్మలమైన ఏ కారణంచే ఏ కార్యం సిద్ధిస్తుందనే విషయంలో చక్కగా నిశ్చయించడానికి తగిన బుద్ధి నీది. ఈ 3 విషయాలు కూడా తాను అనుభవపూర్వకంగా రామ దర్శనం అయిన దగ్గర నుంచి ఆ సుగ్రీవుడు అంతకు పూర్వమే గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు వాలి. రాముడు వచ్చాడు, ఆయన మనసు కూడా రాముడి చేత శిక్షింపబడటానికి వేగిరపడుతున్నది. అది పైకి చెప్పడు. ఆ వానర తత్వం, వానర అన్న రాక్షస అన్న ఏదైనా అనార్య తత్వం, అనాత్మతత్వం, అది చెప్పనివ్వదు. కానీ ఆయన్ని ప్రేరేపించి ఆ విధంగా చేసింది అదే. తాను ఇప్పుడు వెళ్ళకపోతే రాముని చేతుల్లో మరణించడం కుదరదు అని ఆయన సుగ్రీవుడు రెండోసారి పిలిచినప్పుడు వచ్చాడు.
సుగ్రీవుడితో తన్మయుడై యుద్ధం చేశాడు. ఇదంతా తెలుసా తెలియక? రాముడి తత్వం మాత్రం తెలుసును. ఇద్దరు తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరు, ఏమిటి, ఎవరితో స్నేహం చేశారు, ఇవన్నీ ఆయనకి తెలుసును. అదే ఇప్పుడు చెప్తున్నాడు. ఈ క్షణంలో అప్పటి నుంచి ఆయన కనిపెట్టి ఇప్పుడు మరణోన్ముఖుడైన సమయంలో పరమార్థ తత్వ జ్ఞానం కలిగింది వాలి మహానుభావుడికి. మనం వాలిని నిందించటం కాదు. ఏమిటి దృష్టార్థ తత్వం? ఆయన ఏం చూసి నువ్వు దృష్టార్థ తత్వజ్ఞుడివి అన్నాడు అంటే, మనం వాలితో చెప్పాడు స్వామివారు ఏమని, మా వంశం ఇక్ష్వాకు వంశం, ఇక్ష్వాకు వంశీయులు పరమాత్మ చేత ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి నియమించబడిన వాళ్ళు. ఆ పరమాత్మ యొక్క విధానం అంతా వాళ్ళకి తెలుసు. ఆ విధానం ప్రకారమే వాళ్ళు రాజ్యాన్ని అప్పటి నుంచి పరిపాలించారు. అందులో ఇప్పుడున్నవాడు భరతుడు. భరతుడి తరఫున నేను ఇక్కడ దండకలో ఉన్నాను. ఇంత తత్వార్థాన్ని నిర్ణయించి తన యొక్క శిక్షని, తాను ప్రదానం చేసిన శిక్ష యొక్క అర్హతని ఆయన నిరూపించి చెప్పాడు. ఇది కనిపెట్టే, ఇది తెలుసుకునే వాలి ఏమంటున్నాడు, దృష్టార్థ తత్వజ్ఞ. ఇంకో మాట అన్నాడు, ప్రజానాంచహితే రత. నువ్వు ప్రజానాంచహితే రత, ప్రజలకి మేలు చేయటంలో నువ్వు రతుడవి, నిమగ్నుడైన వాడివి. ప్రజానాంచహితే రత, ప్రజలకి హితాన్ని కోరి వాళ్ళకి మేలు కలిగించే విధంగా నువ్వు పరిపాలిస్తావు. ఇక్కడ ఎవరిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ మాట అన్నాడని అనుకోవచ్చు? సుగ్రీవుణ్ణి. అంతేకాదు, ఆయనకి శ్రీరామచంద్రుడు, దశరథుడు, ఈ ఇక్ష్వాకు వంశ రాజులందరూ అయోధ్యలో ఎలా పరిపాలిస్తున్నారో, ఇప్పుడు కూడా పాలన ఎలా సాగుతుందో అనే విషయం ఆయనకి బాగా తెలుసును. తెలిసి ఇప్పుడు ఆ మాటని స్పష్టంగా పైకి చెప్పి ఒప్పుకుంటున్నాడు. శ్రీరామ, నువ్వు ప్రజానాంచహితే రత. ఇంకొకటి, కార్యకారణ సిద్ధౌతే ప్రసన్నా బుద్ధిరవ్యయ. కార్యకారణ సంబంధం. కారణం లేదే కార్యం లేదు. కార్యానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కారణం మీద ఆధారపడేదే కార్యం. బంగారమే స్వతంత్రం. ఆభరణాలు ఉన్నా లేకపోయినా బంగారం యొక్క ఉనికికి లోటు లేదు. ఆత్మ ఎప్పుడు స్థిరం. దానికి అనాత్మ ఆభాస ఉన్నా లేకపోయినా, సృష్టి ఉన్నా లేకపోయినా, జగత్తు ఉన్నా లేకపోయినా పరమాత్మ తత్వం ఎప్పుడూ స్వరూపం నిశ్చలంగానే ఉంటుంది. ఇది మృగతృష్ణలో నీరు లాంటిది. మనం చూసేటటువంటి జగత్తు ఎండమావుల్లో నీరు లాంటిది. స్పష్టంగా ఈ విషయాన్ని ఉపనిషత్తులు నిరూపించినాయి. అదే చెప్తున్నాడు ఆయన. ఇంతకు ముందు చెప్పాడు శ్రీరామచంద్రుడు, తదే తత్కారణం పశ్య యదర్థం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త ధర్మ సనాతనం. ఇది ఆయన చెప్పిన కార్యకారణ ధర్మం. నువ్వు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి భ్రాతుర్భార్యాయాం వర్తసి, ఇది నువ్వు చేసినటువంటి దోషము, నేరము. అదే చెప్తూ కారణం పశ్య, నీకు శిక్ష పడటానికి కారణం ఇది అని కార్యకారణ సంబంధాన్ని స్పష్టంగా నువ్వు నిరూపించావు అని తనకి తాను చేసిన నేరం, ప్రధాన నేరాన్ని అంగీకరించే ఈ 3 లక్షణాలని చెప్పాడు. స్వామివారిలో ఉన్న 3 లక్షణాలని గమనించి ఆయనకే నివేదించాడు వాలి. ఏమంటున్నాడు, త్వంహి స్వామి, నువ్వే దృష్టార్థ తత్వజ్ఞ ప్రజానాంచహితే రత.
కార్యకారణ సిద్ధౌ తే ప్రసన్నా బుద్ధికి అవ్యయ. నీ బుద్ధి అవ్యయమైనది, మార్పు లేనిది, అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. కార్యకారణ సంబంధం నీ యొక్క ఆలోచనలో స్థిరంగా ఉంటుంది. మాం అపి అపగత ధర్మాణం యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచ ధర్మజ్ఞ పరిపాలయ. ఇది శరణాగతి. స్వామి వారిని శరణ కోరుతున్నాడు. మాం పరిపాలయ, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు ఉత్తమ గతులు కలిగించు. పరిపాలయ అంటే నా యోగక్షేమాలు నువ్వే చూడు. ఇప్పటిదాకా నేను చేసినటువంటి దోషాలని క్షమించి, శ్రీరాముడు చెప్పాడు ఇంతకు ముందే, రాజు చేత శిక్షింపబడి తాను దోషాలు చేసి ఉంటే ఆ దోషాలకి రాజు శిక్షిస్తే వాడి దోషాలు అంతటితో పోతాయి. స్పష్టం. ఈ విషయాన్ని మనం కూడా ఇక్కడ రాజు లేకపోయినా శిక్షలు లేకపోయినా మనకి మనం అన్వయించుకోవచ్చును. ఎలాగా అంటే ఈ అరిషడ్ వర్గాన్ని పూర్తిగా నిర్మూలన చేసుకున్నట్లయితే సంచిత పాపం గాని ఆగామి ఏ ప్రారంధం ఏ పాపము ఏది దానికి తగిన ఫలితాన్ని ఇచ్చే శక్తి అది కోల్పోతుంది. ఎప్పుడు ఈ 3 గుణాలని వదిలేస్తే, వదిలేయటం అనేది జరగదు. ఎంతో కొంత పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. ఉన్నది కాబట్టే ఉపాధిని గ్రహించాం. ఎప్పుడు వదులుతాయి 3 గుణాలు? 3 గుణాలు వదిలినాయి అంటే ఉపాధి లేదని అర్థం. ఉపాధి లేకపోతే ఈ ప్రపంచంలో మనం ఇలాగ కనపడం, కలుసుకోం, మాట్లాడడం జరగదు. అది వేరే లోకం, అది స్వస్వరూపం. అది దాన్ని కాంక్షించాలి అందరూ. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు అపగత ధర్మాణం, నేను ధర్మాన్ని అతిక్రమించిన వాడిని. ధర్మం ఎరిగిన నువ్వు ధర్మ సంహితయా వాచ, నువ్వు ధర్మ సంహితమైనటువంటి వాక్యంతో నన్ను పరిపాలయ, నన్ను పరిపాలించి రక్షించి కాపాడు స్వామి అని స్పష్టంగా వాలి స్వామివారిని వేడుకున్నాడు. ఇది మనకి మార్గదర్శకమైనటువంటి విషయం. నత్వాత్మానమహం శోచే నతారాం నచ బాంధవాన్, నేను ఈ విధంగా మరణశిక్ష పొందానే, చనిపోతున్నానే అని శోకించను. ఇది ఉపదేశం, వాలి యొక్క ఉపదేశం. అయ్యో నాకు మరణం వచ్చి పడిపోతుందే, నేను చచ్చిపోతానే అనే దుఃఖం అనవసరం, వచ్చి తీరుతుంది. ఈ మార్పు, మరణం అంటే ఏమీ లేదు మార్పు అని సనత్సుజాతుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను శోకించటం లేదు. ఆ ఆత్మధైర్యం ప్రతి ఒక్క సాధకుడు తెచ్చుకోవాలి. చిరునవ్వుతో ఆ స్థితిని ఆహ్వానించాలి, చిరునవ్వుతో ఆహ్వానించాలి. పరీక్షిత్తు అదే విధానాన్ని అవలంబించాడు. భాగవతాన్ని కూడా ఆ దృష్టితోటే చదవాలి తప్ప ఇంకా వేరే దృష్టిలు ఉంటాయి, అవి వేరు. అది వాటిని ఎవరు కాదంటానికి వీల్లేదు. భాగవతం అధ్యయనం చేసేటప్పుడు ప్రధానంగా 7 రోజుల్లో మొట్టమొదటి రోజున ఉన్నటువంటి ఆ రజోగుణం ఏ విధంగా 7వ రోజు సాయంత్రం అయ్యేసరికి పరీక్షితులో పూర్తిగా క్షాళితమైపోయింది. ఏవి వినటం వలన, ఏది విని మననం చేయటం వలన, ఆత్మతత్వాన్ని మననం 2 పద్ధతులు. వీటిని నిగ్రహించటం, అరిషడ్వర్గాల్ని నిగ్రహించటం. రెండవది, ఇవి ఏదో ఉంటే ఉంటాయి, చస్తే చస్తాయని వాటిని వదిలేసి ఆత్మతత్వం మీదనే నిధిధ్యాసన పెట్టుకుంటే ఇవి రావు, ఇవేం చేయలేవు. వీటిని వెళ్ళగొట్టాలంటే ఇవి వెళ్ళవు, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఏ విషయాలు 12 స్కంధాల్లో ఏ విషయాలు విని ఆయన యొక్క ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి రజస్తమస్సులు పోయినాయి అంటే అవి విన్నప్పుడు మనకు కూడా అలాగే పోవాలి కదా. మనం 7వ రోజు సాయంత్రానికి మనం కూడా
అయితే ప్రారంధం తీరకపోతే 7 రోజులైనా 7 ఏళ్ళైనా ఎంతకాలం అనేది తప్పదు. ఆయనకి 7 రోజులని నాటకీయంగా చెప్పిన విషయం అది. ఇక్కడ ఇప్పుడు ఈ నాటకీయత అనేది ఈనాటి సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. ఇది అక్కడి నుంచి వచ్చిందే. పురాణాల కాలం, పురాణాలు తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. అవి ఎంతో నాటకీయంగా చెప్తాయి. దాన్ని అర్థం చేసుకునే స్థితిగతులు సాధకుడి దగ్గర ఉండాలి. కేవలం పురాణాలని ఎందుకు పనికిరావు ఇవి అని ఛాందస దృష్టితో చూస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అదే చెప్తున్నాడు, నత్వాత్మానమహం శోచే, నేను మరణించబోతున్నానని నా శోచే. ఇది ఇప్పుడు ఒక్కొక్క స్లోగన్ ఒక మాట రాసుకున్నట్టే పెట్టుకుంటాం. అలా నత్వాత్మానమహం శోచే, నాకు శిక్ష పడింది, నేను మరణించబోతున్నాను, అయిపోయింది, ఇంకా కొద్దిగా కొన ఊపిరి ఉంది అని నేను దుఃఖించటం లేదు. అయ్యో నేను పోతున్నానే అని బాధపడటం లేదు. నత్వాత్మానమహం శోచే నా తారాం నచ బాంధవ. ఈ శరీరమే పోతే నాకు ఆనందంగా ఉంటున్నప్పుడు ఇంకా తారేమిటి, బాంధవులేమిటి? అయినా ఉపాధి లక్షణంగా ఒక మాట చెప్పాలి కాబట్టి దాన్ని నేను ఎలా చెప్తున్నాను, తామరాకు మీద నీటి పొట్టులాగా చెప్పేసి వదిలేస్తా. యదా పుత్రం గుణశ్రేష్టం అంగదం కనకాంగదం. నేను నా కుమారుడు అంగదుణ్ణి గురించే కొద్దిగా శోకిస్తున్నాను అంటున్నాడు. ఏమిటయ్యా అంటే, అంగదుడు కుర్రవాడు, మమ అదర్శనాత్ దీన బాల్యాత్ ప్రభృతి లాలిత. బాల్యం నుంచి గారాభంగా పెంచాను. నేను కనపడకపోతే ఆ పిల్లవాడు దీనుడైపోతాడు. ఎలా ఉంటాడు అంటే, తటాక ఇవ పీతాంబు ఉపశోషం గమశ్యతి. చెరువులో నీళ్ళన్నీ లాగేస్తే చెరువు ఎలా శుష్కించిపోతుందో, నేను కనపడకపోతే మా అంగదుడు అలా అయిపోతాడయ్యా. ఇక్కడ కూడా వాలి కొద్దిగా మళ్ళీ ఉపాధి లక్షణం పోదది. అది మనం వాలి కంటే పై స్థాయికి అన్నీ వదిలేయటమే. అదే చెప్తున్నాడు. బాలశ్చ అకృత బుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మే ప్రియ తారేయో రామ. నాకు తారయందు జన్మించినటువంటి వీడు బాలశ్చ, బాలుడు, ఒకే సంతానం, ఏకపుత్రశ్చ, ఒక్కడే బాలుడు, అకృత బుద్ధిశ్చ, ఇంకా పరిణతి పొందినటువంటి బుద్ధి వీడికి ఇంకా రాలేదు. భవతా రక్షణీయో మహాబల. ఈ వీడిని నువ్వు రక్షించాలి. సుగ్రీవే చ అంగదే చైవ విధత్స్వమతిముత్తమాం త్వం హి శాస్తా చ గోప్తా చ కార్యాకార్య విధౌ స్థితః. నువ్వే శాస్తవి, శాసించేవాడివి నువ్వే, గోప్త రక్షించేవాడివి నువ్వే. శిక్ష అంటే శిష్టుల్ని రక్షిస్తావు, దుష్టుల్ని శిక్షిస్తావు, అటువంటి వాడివి. కాబట్టి నువ్వు సుగ్రీవుని పట్ల, అంగదుడి పట్ల ఉత్తమ బుద్ధిని కలిగి ఉండుము అని స్వామివారికి సూచన చేస్తున్నాడు. ఆ ఉపాధి లక్షణాలు అలా వచ్చిపోతూ ఉంటాయి. అది ఎంత స్పష్టంగా చూపిస్తున్నాడో వాల్మీకి మహాముని ఇక్కడ మనం గమనించాలి. ఒక్క క్షణం నా మరణాన్ని గురించి నేను చింతించటం లేదు, ఆనందిస్తున్నాను అన్నాడు. కానీ మళ్ళీ ఈ సంసారబద్ధమైన ఈ వీటిల్లో వచ్చి పడిపోయాడు, లాగేసిందనమాట. ఆ లాగటాన్ని చూపిస్తున్నాడు. అలా మీరు లాగబడవద్దు అని దానికి మనకి పాఠం నేర్పుతున్నాడు వాల్మీకి. యాతే నరపతే వృత్తిర్భరతే లక్ష్మణే చయా సుగ్రీవే చంగదే రాజన్ స్థాన్వమాధాతుమర్గసి. నీకు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎలాంటి వాళ్ళు, సుగ్రీవుడు, మా అంగదుడు కూడా. ఇంకా అంతటితో సుగ్రీవుడి మీద దయదలసమన్నాడు. నేను వద్దన్నా నువ్వు సుగ్రీవుడిని ఎలాగో రాజుని చేస్తావు. ఈ విధమైన ఆలోచన అతనికి పాపం వాళ్ళకి మరణోన్ముఖుడుగా ఉన్నవాడికి ఇటువంటి ఆలోచన వచ్చింది. కొడుకు మీద ప్రేమ కలిగింది, అది ఉపాధి లక్షణం అంతే, దానికి వేరే జవాబు లేదు. మద్దోషకృత దోషాం త్వాం తాం యదా తారాం తపస్వినీం సుగ్రీవో నావమన్యేత తదా స్థాతుమర్హసి. తారని కూడా సుగ్రీవుడు
అవమాన దృష్టితో చూడకుండా ఉండే విధంగా చేయవలసిన కట్టడి చేయవలసిన పద్ధతి శ్రీరామ నీలో ఉన్నది. ఆవిడ ఎటువంటిది? తపస్విని. ఒక అద్భుతమైన యోగ్యతా పత్రం ఇస్తున్నాడు తారకి వాలి. ఆమె ఎటువంటిది? తపస్విని. ఎలా కనిపెట్టాడు? తనకు వచ్చేటప్పుడు బోధించిందిగా, రామతత్వాన్ని ఉపదేశించిందిగా తార అమ్మవారు. అది ఆయన మనసులో ఉంది. అందుకని ఆమెను కూడా నువ్వు జాగ్రత్తగా రక్షించు స్వామి. త్వయా హి అనుగృహీతేన రాజ్యం శక్యముపాసితుం త్వద్వశే వర్తమానేన తవ చిత్తానువర్తిన. త్వయా హి అనుగృహీతేన, నీ అనుగ్రహమే ఉంటే, నీ అనుగ్రహం ఉంటేనే రాజ్యం త్వద్వశే వర్తమానేన, నీ వశవర్తుడై ఉండి నీ అనుగ్రహం పొందితే తవ చిత్తానువర్తిన, నీ చిత్తం ప్రకారమే గనక వర్తించినట్లయితే రాజ్యాన్ని పరిపాలించటం చాలా తేలిక. ఏమిటో ఈ మాట ఎందుకంటున్నాడో వాలి మనం అర్థం చేసుకోవాలి. అంటే నీకు వ్యతిరేకం చెయ్యటం మూలానే నేను నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. రాజ్యం పోయినందువల్ల, ప్రాణం పోయినందువల్ల నేనేమి, నన్ను నువ్వు పరిపాలించు అని ఒక్క మాట అనేశాడుగా. ఆ మిగతావన్నీ ఈ ప్రాణం అటు ఇటు సంచరించేటప్పుడు ప్రాణం పోయే దశలో ఇలాంటివి వస్తాయి, తప్పదు. అదే చెప్తున్నాడు. నీ వశవర్తుడైన వాడు రాజ్యాన్ని పరిపాలించగలడు అని తన నేరాన్ని తానే అంగీకరిస్తున్నాడు వాలి. శక్యం దివం చ అర్జయితుం వసుధాంచ అపిశాసితం. నీ వశవర్తి అయిన వాడు, నిన్ను నమ్మినవాడు, నువ్వే లోకానికి స్వరూపమని తెలుసుకున్నవాడు, నువ్వే నా స్వరూపమని, నువ్వే పరమాత్మవని, ఈ నువ్వే పరమాత్మవి అనే మాట రాముడి పట్ల మనం అని దాన్ని ఇంకొక విధంగా మార్చి అనుకోకపోతే మనం కూడా దాంట్లో పడిపోతూ ఉంటాం. అదేమిటి? నా స్వరూపం నువ్వే, ఇలా అనుకుంటే అది మనకు నూతనంగా ఉంటుంది. మన యొక్క ఆలోచనల్ని నిరంతరం కట్టి పడేసి ఉంచుతుంది. నా స్వరూపం నువ్వే శ్రీరామ అని అనుకుంటే ఏ పని చేయటం అయినా తేలికే. వాలి ఏమంటున్నాడు? నువ్వే నా నీ వశవర్తుడినై ఉండి నీ అనుగ్రహాన్ని పొందితే ఎవడైనా రాజ్యం పాలించగలడు. సరే, మనకు రాజ్యాలు ఉన్నాయా? పాడా లేదు కదా. మరి మనం శ్రీరాముని యొక్క వశవర్తులమై ఉండి శ్రీరాముని యొక్క అనుగ్రహం కోసం మనం తపస్సు చేస్తే, తపస్సు అంటే నిరంతరం అదే ధ్యాసలో, అదే భావనలో స్వస్వరూప అవస్థాన చిత్త వృత్తితో ఉంటే మనం అనుకున్నటువంటి రాజ్యపాలన, మోక్ష రాజ్య పాలన మనకి తేలిక. ఇది అద్భుతమైన మాట. శక్యం దివంచ అబ్జయుతుం వసుధాంచ అపి శాసితుం త్వత్తోహం వదమాకాంక్షన్. వారు ఇప్పుడు నిజం బయట పెడుతున్నాడు. వార్యమాణోపి తారయ, తార నన్ను వద్దు, వెళ్ళొద్దు యుద్ధానికి అని వారించింది ఆవిడ. వార్యమాణోపి, నన్ను తార నివారిస్తున్నా నేనేమిటి? త్వత్తోహం వదమ ఆకాంక్ష, నీ వలన నేను మరణించాలి, నీ బాణంతో నా ఈ ప్రారబ్ధం తీరిపోవాలి అని నేను తార చెప్పినా వినకుండా నేను వచ్చానయ్యా. ఇంకా ఇంతకంటే దివ్య జ్ఞానం వాళ్ళకి కలిగిన దివ్య జ్ఞానం, అది ఎంత అద్భుతమైన జ్ఞానం. ఇక ఆయనకు మిగతా విషయాలు ఇప్పుడు ఇక ఈ క్షణంలో ఈ మాటలు అంటున్నప్పుడు అంగదుడు లేడు, తార లేదు, యశస్విని, తపస్విని, అంగదుడు బాలుడు, అకృత బుద్ధి, ఇలాంటివి ఏమీ లేవు, అన్ని పోయినాయి. త్వత్తోహం వదమాకాంక్షను ఎదురుకుండా రాముడు కనిపిస్తున్నాడు. ఆనాటికి ఈనాటికి రామ విగ్రహాల్ని స్థాపించుకున్న కారణం అదే. రామ విగ్రహాలు ఉదాహరణకి ఎక్కడా లేవు, చిత్రపటాలు లేవు. కనపడేది ఏమిటి? ఎదటి మనిషి, లోకం, ఇళ్ళు, వాకిళ్ళు, ఇవే కనపడతాయి. ఇవి ఆభాస కదా, ఇవి లేవు కదా. లేకపోయినా ఉన్నట్టు కనపడుతున్నాయి కదా. ఉండి కూడా కనపడని వాడు రాముడు కదా. అందుకని రాముడి చిత్రపటాన్ని మనం ఎదురుకుండా పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? త్వత్తః
అహం వధమాకాంక్షన్ వార్యమాణో పితారయ సుగ్రీవేణ సహ భ్రాత్ర ద్వంద్వ యుద్ధముపాగత. నీ చేతిలో మరణించి మోక్షం పొందడానికే అంత అంత దుష్టబుద్ధి అయినటువంటి కామోద్రేకం కలిగినటువంటి ఆటవిక రాజ్యాన్ని, ఆటవిక బుద్ధులు కలిగి ఉన్నటువంటి వాలి వంటి వ్యక్తి కూడా చివరికి వచ్చేసరికి శ్రీరాముని యొక్క యథార్థ తత్వాన్ని గ్రహించి కృతార్థుడు అయినాడు. త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణో పితారయ సుగ్రీవేణ సహ భ్రాత్ర ద్వంద్వ యుద్ధముపాగత. నేను అందుకేనయ్యా ద్వంద్వ యుద్ధానికి వచ్చాను. అయితే నీతో మరణాన్ని పొందే విధానం ఏది, కారణం ఏది, నువ్వు ఎందుకు చంపుతావు? నేను సుగ్రీవుడితో యుద్ధానికి వస్తేనే కదా నువ్వు నన్ను చంపేది, లేకపోతే చంపవు కదా. కానీ ముందు నేనేం అడిగాను, నేనేం తప్పు చేశాను నువ్వు నన్ను చంపుతున్నావు అని అడిగాను. తప్పు చేసి నీతో మరణశిక్ష వేయించుకున్నాను. ఇది వారి యొక్క గొప్పతనం. ఇత్యుక్త్వా సన్నతో రామం విరరామ హరీశ్వర. ఇంకా ఇంతవరకు చెప్పేసరికి ఆ వాలి యొక్క ప్రాణాలు కడగట్టిపోయినాయి. ఇంకా అవి ఇప్పుడో మరుక్షణమో పోవటానికి సిద్ధంగా ఉన్నాయి. శతమాశ్వాసయద్రామో వాలినం వ్యక్త దర్శనం. అబ్బా, ఏ అద్భుతమైన విశేషణం వేశాడు వాలికి. వ్యక్త దర్శనం. దర్శనం అనే మాట లోకంలో మనం అనేక సందర్భాల్లో మహానుభావులు పెద్దలందరూ ఉపయోగిస్తూ ఉండటం వింటాం. ఆ దర్శనం అనే మాట ఎక్కడి నుంచి వారు పెద్దలందరూ తీసుకొని మనకి ప్రవచనాల్లో చెప్తున్నారు? ఇదిగో ఇక్కడి నుంచి. వాలి ఇప్పుడు ఎలా ఉన్నాడు? వ్యక్త దర్శనుడైనాడు. అంటే వివేకం, జ్ఞానం కలిగింది, ఆత్మజ్ఞానం. వ్యక్త దర్శనుడు, ఆత్మజ్ఞానం కలవాడు. మనకి ఆత్మజ్ఞానం తెలుసు, చెప్తాం. ఇది ఎలాంటిది అంటే మనని మనం వంచుకునేవి. అయితే చెప్పాలి, కానీ ఇలా చెప్పడానికి అలవాటు పడితేనే ఆ తత్వం తెలుస్తుంది. అసలు చెప్పకటం మానేస్తే అసలు ప్రాకృత జనంలాగా ఎక్కడో ఉండిపోతాం. సహ తమాశ్వాసయద్రామో వాలినం వ్యక్త దర్శనుడు విశదమైన జ్ఞానము కలిగిన వాడు, జ్ఞాన సంపత్తి కలిగిన వాడు. ఆ వ్యక్త దర్శన స్థితి కోసమే మనలాంటి వాళ్ళమందరం అనుక్షణం తహతహలాడుతున్నాం, తపస్సు చేస్తున్నాం, రామాయణం అధ్యయనం చేస్తున్నాం. నిరంతరం అదే ఆలోచనతో, అదే నిధిధ్యాసంతో కాలాన్ని గడుపుతున్నాం. అది ఎప్పటికి వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఆయన అంటున్నాడు, వ్యక్త దర్శనం ఆశ్వాసయతు. ఎలాగా? సామ సంపన్నయా వాచ ధర్మ తత్వార్థయుక్తయ. ధర్మం యొక్క తత్వాన్ని తెలియజెప్పేటటువంటి మాటలతో, సామ సంపన్నయ, సాంత్వనంతో. వాలిని తిట్టట్లేదు శ్రీరాముడు, ఇంకా దోషం ఆరోపించట్లేదు, నువ్వు దుర్మార్గుడు ఇలా. ఆయన సాంత్వనపరుస్తూ, ఆయన శాంతపరుస్తూ అంటున్నాడు, న సంతాపస్త్వయా కార్యం ఏత కార్య ఏతదర్థం ప్లవంగమ. నువ్వు బాధపడుతున్నావు నీ భార్య విషయంలో, నీ కుమారుడి విషయంలో. నువ్వు వాళ్ళ విషయంలో ఏమీ బాధపడక్కర్లా. ఇది మానవుడికి, సాధకులకు కూడా ఉపదేశమే. నువ్వు చేసేదేమిటయ్యా, అంతా పరమాత్మే చూసుకుంటాడు. ఈ విషయం కూడా సాధకుడు గ్రహించాలి. ఏ సాధకుడు? చివరి దశకు వచ్చే సాధకుడు. నా సంతాపస్త్వయా కార్య. నువ్వు ఏమీ సంతాపించనక్కర్లేదు. న వయం భవతా చింత్యాక నాప్యాత్మా హరిసత్తమా. వయం భవద్విశేషేణ ధర్మతః కృత నిశ్చయ. నీ విషయంలో మేము తప్పు చేశామని నేను ఎప్పుడూ అనటం లేదు. అసలు నీ విషయంలో నేను తప్పు చేయలేదు. నీ విషయంలో నేను చేసింది అది సరి అయినటువంటిదే. మేము చేసింది నీ పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని విధించడమే చేశాము. అలాగే
నువ్వు నీ సోదరుడి విషయంలో అకృత్యం చేశావే అని నువ్వు కూడా అనుకోవద్దు. ఇది అద్భుతమైన విషయం. ఏమంటున్నాడు ఆయన? నా వయం భవతా చించా నాప్యాత్మ హరిసత్తమ. నువ్వు కూడా నీ విషయంలో దోషం చేశానని అనుకో. దేవుడి విషయంలో నువ్వు నీ తమ్ముడి విషయంలో దోషం చేశానని అనుకుంటావు కదా, అలా అనుకోవద్దు. నీ యొక్క పాపానికి నిష్కృతి లభించింది. అదే ఆశ్వాసం మనకు కూడా. ఉపాధిని పొందిన తర్వాత తప్పులు చెయ్యని మానవుడంటూ ఉండడు. అధర్మం ఎత్కించేది ఏదో ఒకటి సందర్భంలో చేస్తాడు. ఎంత పైకి గొప్ప కబుర్లు చెప్పినా, నేను మహానుభావుని ఇలాగలాగా అన్నా, అది అంగీకారం. ఎందుకని? ఆ ఉపాధి లక్షణం అది. ఉపాధి అందుకే వచ్చింది, నీతో తప్పులు చేయించి ఆ తప్పుల్ని నీతో గ్రహింపజేసి ఆ తప్పులకి నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు స్వస్వరూపం పొందుతావు. ఇది పరమాత్మ సృష్టి చేయటానికి అసలు కారణం ఇది. ఇప్పుడు అర్థమైంది మనకి. ఈ పరమాత్మ సృష్టిని చేశాడా లేదా? చేశాడు. ఎందుకు చేశాడు అంటే, నువ్వు ఉపాధిని గ్రహించాలి. ఆయనే, నువ్వంటే ఎవరు? ఉన్నది ఒకటే జ్ఞానం. ఆయనే ఉపాధిని గ్రహించాడు. ఇదిగో ఇలా తయారయ్యాడు. తాను దోషాలు చేశాడు, ఆ దోషాలను తెలుసుకున్నాడు, ఆ దోషాలకు పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ స్వస్వరూపం పొందాడు. ఇంకా ఇందులో ఇంతకంటే మనకు కావాల్సింది, కోరుకోవాల్సింది ఇంకేముంది? అదే చెప్తున్నాడు. నా వయం భవతా చింత్యాక నాప్యాత్మ హరిసత్తమ వయం భవద్విశేషేణ ధర్మత కృత నిశ్చయాగా. నువ్వు ప్రాయశ్చిత రూపమైన శిక్షనే పొందావు కాబట్టి మేము నీ విషయంలో ధర్మం చేశామనేటటువంటి భవద్విశేషేణ నీ విషయంలో మేము ధర్మమే చేశామనేటటువంటి కృత నిశ్చయా మేము అలా ఉన్నాము. నువ్వు కూడా నీ తప్పు చేశాను అని నువ్వు కూడా అనుకోవద్దు. నువ్వు ఎవరి విషయంలో తప్పు చేశావు? నీ సోదరుడి విషయంలో తప్పు చేశావుగా, నువ్వు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. దండ్యే పాతయే దండం దండ్యో యశ్చాపి దండ్యతే కార్యకారణ సిద్ధార్థావుభౌతౌ నవసీదత. ఇందాకే కనిపెట్టాడు కార్యకారణ. నువ్వు కార్యకారణ స్వభావాన్ని చక్కగా నిర్ణయిస్తావయ్యా అని చెప్పాడు వాలి. ఆ మాటే మళ్ళీ స్వామివారు ఇక్కడ చెప్తున్నాడు. దోషికి శిక్ష విధించిన వాడు, దోషం చేసి దండనని పొందినవాడు, ఇద్దరూ కూడా అంటే దండం విధించువాడవటం, దండనీయుడవటం అనేది తమ కర్తవ్యం నిర్వహించటం చేత పాపం చేత పీడించబడరు. ఇద్దరూ కూడా ఆ పాప నిర్ముక్తులు అవుతారు. అయితే అది కూడా ఏదో పైన అనుకుని మళ్ళీ లోపల ఈ లోభం అనేది ఎలా, పైకి మాత్రం చాలా నీతి కబుర్లు, నీతి మాటలు, నాకు ధనం మీద లోభం లేదు, కానీ ఎవడైనా రూపాయి ఇస్తే బాగుంది. ఇదే మానవుడి యొక్క డొల్లతనం. ఆ లక్షణాన్ని పోగొట్టుకుంటేనే కానీ అసలు ముక్తి అనే మాట ఆలోచన పదంలోకే రాదు. అదే చెప్తున్నాడు. దండ్యేయ పాతయే దండం. దండ్యుని విషయంలో ఎవడైతే శిక్ష విధిస్తాడో, దండ్యో యశ్చాపి దండ్యతే, ఎవడైతే దండనీయమైన తప్పు చేసిన వాడు దండింపబడ్డాడో, కార్యకారణ సిద్ధార్థావుభౌ, ఇద్దరూ కూడా వీళ్ళు ఏం చేసిన వాళ్ళు అవుతారు అంటే తమ కర్తవ్యాన్ని నిర్వహించిన వాళ్ళు అవుతారు. తద్భవాన్ దండ సంయోగాత్ అస్మాత్ విగత కల్మష. ఇప్పుడు దండాన్ని నువ్వు పొందావు, శిక్షని నువ్వు పొందావు, మరణశిక్ష పడింది నీకు, కాబట్టి నువ్వు విగత కల్మష, నువ్వు కల్మషం పోయింది, నువ్వు చేసిన పాపం అనేది పోయింది. ఇక్కడ పాపం పుణ్యం అనేది కాలాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చినవి. అవి ఉంటాయి, అవి ఎప్పుడూ రాజ్యాన్ని పరిపాలిస్తాయి. అది కాదు. దానికంటే ఒక మెట్టు మనం పైకి వెళ్ళి చూస్తే, ఆలోచిస్తే ఏమిటి ఇక్కడ పాపము పుణ్యము అంటే, ఏ పాపమైనా ఏ పుణ్యమైనా రెండింటి నుంచి విముక్తి పొందవలసిందే. ఆ విముక్తి ఎప్పుడు పొందుతుంది? ఎప్పుడు పొందాలి? విదేహముక్తి లభించే లోపల జీవన్ముక్త దశని పొంది ప్రతి క్షణము నేను విముక్తుండే అనే భావనలో ఉంటే అదే పోతుంది. ఇది హామీ. ఉపనిషత్తులు ఇచ్చిన హామీ ఇదే. నువ్వు ప్రతి క్షణము విముక్తుడన్న భావనలో ఉండు, జీవన్ముక్తుడిగా ఉండు, జీవించే ముక్త దశని పొందు, అది అనుభవించు.
ఆ జీవన్ముక్త దశను ఎంతమంది ఎవరెవరు భాగవతంలో రామాయణంలో అనుభవించారో వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకో. అదే ఇప్పుడు మనం చేసే రామాయణ అధ్యయనం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాం. తద్భవాన్ దండ సంయోగాదస్మాత్ విగత కల్మష గత స్వాం ప్రకృతిం ధర్మ్యాం ధర్మ దృష్టేన వర్త్మనా నువ్వు త్యజ శోకంచ మోహంచ. ఆహా, అద్భుతంగా చెప్తున్నాడు స్వామివారు మంత్రోపదేశం. ఇది మనందరికీ మంత్రోపదేశమే. త్యజ శోకంచ మోహంచ, శోకమోహాలు వదిలిపెట్టవయ్యా. ఆ శోకమోహాలకు ఆవిష్టుడయ్యే కదా అర్జునుడు అంత గ్రంథం నడిపితే స్వామివారు ఆయనకు బోధ చేశాడు. అదే గీత, అమృతోపమానమైనటువంటి గీతోపదేశం. గీతోపదేశం కూడా గీతలో సాధక గీత. సాధకుడైన వాడు భగవానుడి ఉపదేశాన్ని ఆచరణలో పెట్టుకోవటానికి పనికొచ్చేది. అది మనం వేరే చెప్పుకోవాలి. ఆ పరమాత్మ అనుజ్ఞం ఉంటే చెప్పుకుంటాం. త్యజ శోకంచ మోహంచ భయంచ హృదయే స్థితం. నీ మనసులో ఉన్న శోకాన్ని, మోహాన్ని, భయాన్ని పోగొట్టుకో. త్వయా విధానం హర్యగ్ర్య నశక్యమతివర్తితం. ప్రారబ్ధాన్ని అతిక్రమించటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నువ్వు మరణించబోతున్నావు అంటే నీకు ఆ ప్రారబ్ధం అయిపోయింది. ప్రారబ్ధంతో పాటు నువ్వు చేసిన దోషాల స్థితి కూడా లేదు. నీకు పాపం లేదు, పుణ్యం లేదు, ఏది లేదు. నువ్వు నిశ్చల స్థితిలో మిగిలిపోతున్నావు. అదే మోక్షం. అంతేగాని పాపపుట ఆలోచనలతోటో పుణ్యపుట ఆలోచనలతోటో వదిలిపెడితే మళ్ళీ అవే వచ్చి నెత్తికెక్కి కూర్చుంటాయి. త్యజ శోకంచ మోహంచ. శోకమోహాలు మరణ సమయానికి ముందే అప్పటికప్పుడు విడిచిపెడతానంటే రాదు. శరీరం అలాంటిది కాదు. ఈ రక్తమాంసాలు పంచభూతాలలో చాలా, అది దేనికి దానికి ఉంటే వాయుపుత్రుడు ఎలా గొప్పవాడైనాడో ఆయన జీవిత ఉదాహరణ. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఈ పంచీకరణం ఇవి కనుక ఇలా జరిగినట్లయితే ఏమవుతుంది అంటే దీని గుణాలు దానికి, దాని గుణాలు దీనికి బాగా మెలివేసి జీవుణ్ణి కట్టిపడేస్తాయి. పెట్టిన మెలికలో నుంచి బయటపడటం చాలా గ్రంథి. ఆ గ్రంథుల్ని విడదీసుకోవటం చాలా కష్టం. అది జీవిత కాలంలోనే విడదీసుకోవటం ప్రారంభిస్తే మంచిది. అదే చెప్తున్నాడు ఆయన. త్వయా విధానం నశక్యం అతివర్తితం. ప్రారబ్ధాన్ని, శోకమోహాల్ని వదిలిపెట్టినట్లయితే కనీసం మరణకాలంలో అలా ఉండగలిగినట్లయితే వాలిలాగా అది సాధ్యం కాదు ఆ క్షణంలో. అందుకని ముందు నుంచి సాధన ఉండాలి అని పరీక్షిత్ 7 రోజుల సమయం తీసుకున్నది అదే. యథా త్వయి అంగదో నిత్యం వర్తతే వానరేశ్వర తథా వర్తేత సుగ్రీవే మయి చాపి న సంశయ. ఆ అంగదుడు నీ పట్ల ఎలా వర్తించాడో సుగ్రీవుడి పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తాడు. సతస్య వాక్యం మధురం ఆత్మనః సమాహితం ధర్మపదానువర్తిన. శ్రీరాముడు ధర్మపదంలోనే రామో విగ్రహవాన్ ధర్మ. బాలకాండ నుంచి ఇప్పటిదాకా వాలి దగ్గరకు వచ్చే వరకు కూడా శ్రీరామచంద్రుడు ధర్మాలు చూపించాడు. ఆ విగ్రహవాన్ ధర్మత్వం ఏమిటో చూపించాడు. ఇక్కడ స్వామివారు స్వయంగా నోటితో చెప్పాడు, చేతలతో చేసి చూపించాడు. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుని యొక్క ఆచరణలోకి వచ్చిన ధర్మం విశ్వరూపాన్ని ధరించి మనకు కనిపిస్తున్నది. దాన్ని మనం గ్రహించగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి రామాయణం మొత్తానికి ప్రధానమైనటువంటి ఘట్టం ఏదండి? రాముని యొక్క ధర్మ విగ్రహ పరత్వం మనకి తెలిసేది అంటే వాలివధలో. ఆ వాలివధలో కూడా వాల్మీకి ఇచ్చిన తీర్పులో పెద్దలందరూ ఈ శీర్షికతో అద్భుతమైన విషయాలు చెప్పారు. సతస్య వాక్యం మధురం మహాత్మనః సమాహితం ధర్మపదానువర్తన నిశమ్య రామస్య రణావమర్దినో వచస్సుయుక్తం నిజగాదవానర. అప్పుడు వాలి
అంటున్నాడు. ఏమని? శరాభితప్తేన విజేత సామయా ప్రదూషితస్త్వం యదజానత ప్రభో. బాణం చేత కొట్టబడి నేను ఆ బాధకి నేను నీ బాణపు దెబ్బ తిని తెలివి తప్పి నిన్ను అధికంగా దూషించాను. ప్రదూషితస్త్వం యదజానత ప్రభో. హే ప్రభో, అజానత మయా త్వం దూషిత ప్రదూషిత. ఎందుకని? తవ శరేణ అభితప్త, నీ శరం చేత కొట్టబడి. ఇదం మహేంద్రోపమ భీమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. హే మహేంద్రోపమా, దేవేంద్రుడితో సమానమైన వాడా, మరి భీమ విక్రమ, భయంకరమైన పరాక్రమం గలవాడా, ప్రసాదితస్త్వం, నిన్ను నేను నీ అనుగ్రహం కోసం నేను ప్రార్థిస్తున్నాను. నా పట్ల ప్రసన్నుడవు కమ్ము. నిన్ను నేను ప్రసాదితుణ్ణి చేసుకుంటున్నాను. నన్ను నువ్వు కరుణించి క్షమస్వ, నన్ను క్షమించు స్వామి అని అద్భుతంగా చివరిలో వాలి ఎలాగా శరణు కోరాడు, ఆయన ఏ స్థితిని పొందుతాడో కానీ ఎటువంటి స్థితి అతడికి వస్తుందో కానీ ఇది మాత్రం అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ శ్రీరామచంద్రుని యొక్క ధర్మపరత్వం, ధర్మ తత్వజ్ఞత్వం, ధర్మ వర్తన విధానం, ధర్మ ఆచరణ విధానం, ఇవి లోకాన్ని ధర్మం అనేటటువంటి సత్యం అనే 2 చక్రాల మీదనే లోకాన్ని ఆయన నడిపించే విధానాన్ని ఏర్పాటు చేయటము అన్నవి అస్మదాదులందరికీ ఆ విధానంలో వెళ్ళటం అనేదే కరణీయం తప్ప వేరే కార్యక్రమం లేదనే విషయాన్ని వాలి వృత్తాంతం ద్వారా మనం గ్రహించాం. చూద్దాం ఇంకా ముందు ముందు ఎటువంటి అద్భుతమైన విశేష విషయాలు మనం గ్రహించగలుగుతామో, మనతో గ్రహింప చేయటానికి స్వామివారు అనుగ్రహిస్తారో తెలుసుకుందాం. స్వస్తి.